సో మీషో పే లేటర్ మనమైతే ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు పేమెంట్ సెక్షన్స్కి వెళ్తే మనకైతే అక్కడ షో అవుతుంది మీషో పే లేటర్ అని. చూడండి ఇక్కడ నాకు పేమెంట్ సెక్షన్కి వెళ్ళాను, అక్కడ మీషో పే లేటర్ అని 3 ఆప్షన్. ఇంత మీషో క్యాష్ ఆన్ డెలివరీ, పే ఆన్లైన్ ఉండే. ఇప్పుడైతే కొత్తగా మీషో పే లేటర్ అనే ఆప్షన్ అయితే మనకు అక్కడ చూపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో చూడండి కింద మనకి కంటిన్యూ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి పాన్ డీటెయిల్స్లో ఏం నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి పాన్ కార్డ్ ఉంటుంది కదా, అందులో మన ఫస్ట్ ఇంటి నేమ్ ఏముందో అది ఇచ్చేసి కింద మన నేమ్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ 4 ఆప్షన్స్ వస్తాయి మీరు ఏం చేస్తారు అని. సో మనమైతే ఇప్పుడు హౌస్ వైఫ్ స్టూడెంట్ అని ఉంది కదా, అవి సెలెక్ట్ చేస్తే మనకు మీషో పే లేటర్ అనేది అయితే అసలు ఎనబుల్ కాదు, డిజబుల్ అవుతుంది. సో పై 2 ఆప్షన్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సెలెక్ట్ యువర్ ఇన్కమ్ ఏదోటి ఇచ్చేసుకోండి. కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసేస్తే మనకైతే ఇంకొక